ర్యాపిడోలో కస్టమర్లు ఎక్కించుకొని వెళ్తావు. కస్టమర్లకు ఏమన్నా అవుతే నీదే బాధ్యత. కస్టమర్లకు ఏమన్నా అయితే నీదే బాధ్యత. చెప్పు. లైసెన్స్ ఉందా నీకు? ఓకే, నీకు లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకోకుండా ర్యాపిడ్కి వచ్చావా? ర్యాపిడ్ ఐడియా ఎవరిది? నువ్వెందుకు నడుపుతున్నావు? నీకు ఎలా చేశారు? నీకు ఎలా చేశారు? ఐడియా ఎవరిది? నీదేనా ఐడియా కదా నీ అన్నది. నీకు ఎలా చేశారు? వాళ్ళు ఇచ్చారా? అడిగితే రిక్వెస్ట్ చేసి ఇస్తారా? ఎవరు పేరేంటి? బండి నీదే. ర్యాపిడ్ ఐడి ఎవరి పేరు మీద ఉంది? మా ఫ్రెండ్ పేరు. నీ ఫ్రెండ్ మీద నువ్వు నడుపుతున్నావు. హలో, హలో, నేను సిఐని మాట్లాడుతున్నాను. మీరు ర్యాపిడ్ ఓనరా? ర్యాపిడ్ ఐడి నీ పేరు మీద ఉందా? అవును సార్. మరి ఇతను ఎందుకు పంపించావు? ర్యాపిడ్ నియమ నిబంధనలు ఏంటి? నేనే వెళ్ళాలి కాబట్టి మనోడి చేసుకుంటాను, వచ్చాం లేదన్నానంటే. మరి నువ్వు ఇతను నీ ఐడి మీద నువ్వు నడపాలి. నీ లైసెన్స్ నీకు ఉండాలి, నీ బండి నీకు ఉండాలి, నువ్వు ప్రాపర్గా డ్రైవ్ చేయాలి. మరి ఇతనికి ఎందుకు ఇచ్చావు? మావాడు ఏదో పని చేసుకుంటాను. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? బండి ఎవరిది ఇది? నీ బండి, నువ్వు ఐడి, నీవన్నీ కూడా తీసుకొని రామర్పాడు దగ్గర పోలీస్ స్టేషన్కి రండి. మీ ఐడీస్ అన్నీ తీసుకొని రండి. ఓకే, బండి సీజ్ చేసే. బండి సీజ్. ర్యాపిడో చేయడానికి నీకు అర్హత లేదు. ర్యాపిడ్ వేరే పేరు మీద ఉంది, ప్రశాంత్ పేరు మీద ఉంది. అతను నడపాలి. ఇది చట్టరీత్యా నేరం. నీకు లైసెన్స్ కూడా లేదు. బండి సీజ్ చేస్తున్నాను. దీని బండికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఎవరైతే ఈ ర్యాపిడ్ చేస్తామన్నారో వాళ్ళని కూడా తీసుకొని రండి. నువ్వు ర్యాపిడ్ బుక్ చేసుకున్నావా? నీ పేరేమిటి? ప్రణీత్. ఎక్కడ బుక్ చేసావు ర్యాపిడ్? ఎక్కడికి వెళ్ళాలి? కరెక్ట్ టైంకి వచ్చాడా? కానీ ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడా? నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావా? లేదు. కానీ ఇది ర్యాపిడ్ ఇతందా కాదనేది నీకేం తెలియదు. నీ ఫోన్ మీద వచ్చాడు, నిన్ను పికప్ చేసుకున్నాడు. ఇజ్ ఇట్ కరెక్ట్? పేరెంట్స్ బుక్ చేశారు అంతేనా? నీకేమి ఇబ్బంది అయితే కలిగించలేదు. మరి ఇతనికి లైసెన్స్ లేదు, నడపొచ్చా? బండి సీజ్ చేసి. చూశారు కదా, ఇప్పుడే ర్యాపిడ్ ఒక అతను ప్రసాదంపాడు నుంచి బుక్ చేసుకున్నాడు. పలానా గమ్యస్థానంకి వెళ్ళాలి. అది బుక్ చేసుకున్న అతను ఆ టైం చెప్పడంగానే ఆ ప్లేస్కి వచ్చాడు, పికప్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ పోలీసు వారు అడిగితే ఇమీడియట్గా చెక్ చేస్తే ఇతను ర్యాపిడ్ అని చెప్పాడు. ఈ ర్యాపిడ్ యాక్చువల్గా ర్యాపిడ్ చేసేవాళ్ళు ఎవడైనా ఐడెంటిటీ కార్డు అతని పేరు మీద ఉండాలి. వినయ్ పేరు మీద ర్యాపిడ్ ఐడెంటిటీ కార్డు ఉంది. ఇతను ఐడి మీద ఇతను ప్రశాంత్ అనే అతను, నువ్వెంత వయసు ఎంత? 18. ఇతను లైసెన్స్ కూడా లేదు. ఈ విధంగా ర్యాపిడ్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇతను లైసెన్స్ లేదు, ఏదైనా యాక్షన్ జరిగినట్లయితే ర్యాపిడ్ ఎక్కేవాళ్ళు కంపల్సరీ అర్థం చేసుకోండి, అడగండి, కోచింగ్ చేయండి. ఇతను ఎలిజిబుల్లా కాదా, ఇతనికి లైసెన్స్ ఉందా లేదా, ఇతను హెల్మెట్ పెట్టుకున్నాడా లేదా అనేది ముందు మీరు చెక్ చేసుకోండి. అతను ఐడి తర్వాత చెక్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ మన సేఫ్, మన డాక్యుమెంట్స్ కూడా మనం చూడటం మన సేఫ్. ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ ఎక్కడికో తీసుకెళ్తాడో తెలియదు, అతను ఐడి ఉందో లేదో తెలియదు. కనుక దయచేసి ర్యాపిడ్ ఎక్కే వాళ్ళందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. అట్లాగే ఏదైతే అర్హత లేకోకుండా నడుపుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా శిక్ష అర్హులు అవుతారు. కంపల్సరీ బండి సీజ్ చేస్తున్నాం. ఆ ర్యాపిడ్ ఎవరైతే అతని పేరు మీద ఉందో వీళ్ళిద్దరు కూడా శిక్ష అర్హులు అవుతారు. దయచేసి ఇటువంటి ఎప్పుడు చేయకండి.